ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు చాలా ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన ఒక వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన నామములో మనం అడిగిన ప్రతి ఒక్కటిని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును, నా నామమున మీరు ఏది అడిగిననో అది మీకు అనుగ్రహించబడును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకొరకే మనం ప్రార్థన చేసేటప్పుడు చివరిలో ఒక మాట అంటున్నాం, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. కారణం ఏంటి అంటే, యేసు నామములో మనము ప్రార్థన చేసి అడిగిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభువా, మీ నామములో అడుగుతున్నాను ప్రభువా, మీ నామమును బట్టి నాకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైనా అనారోగ్యంతో నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేస్తాను అంటే, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, మీరు మా కొరకు కల్వరి శిలువ మీద కార్చిన ఆ విలువైన, శ్రేష్టమైన, నిర్దోషమైన రక్తము ద్వారా వీరికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేస్తానండి. యేసు అను నామమును మీరు ఉచ్చరించారు అంటే సాతాను భయపడతాడు. యేసు నామములో ప్రార్థన చేసి చూడండి, బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రభువా, ఇవన్నీ నాకు అవసరమై ఉన్నవి, యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని నామముల కన్నా పైనామమో యేసు నామము. ఆ నామములో శక్తి ఉందండి. అందుకనే నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా వారు యేసు అనే మాటని వినాలి అని, ఆ యేసు అనే మాటను ఉచ్చరించాలని దేవుని సేవకుడుగా నేను ఆశపడుతూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.